చెర్రీ టమాటాలు చూసారా, ఇప్పుడే వచ్చావి, మొగ్గలు వస్తున్నాయి. ఎంత చిన్న చెట్టు, ఇలా కుండీలో విత్తనాలు వేసాను, వచ్చేసావి. ఇగో చూడండి ఎంత బాగా గుత్తులు గుత్తులు వచ్చినాయో. ఎంత చిన్నవి కదా, చెర్రీ టమాటాలు లాగానే ఉన్నాయి. నేనైతే తెంపుతున్నాను. ఎంత చిన్నగా ఉన్నాయి చూసారా. ఓ ఇక్కడ దూరంగా ఉంది. ఇవి చూసారా, ఆహా ఎంత బాగున్నాయో. ఇవి దూరంగా ఉన్నాయి, ఇవి తెంపేస్తున్నా, లేకపోతే బయట ఎలకలు వచ్చి తినేస్తున్నాయి. చిన్న కుండీలలో జస్ట్ అలా వేసాను అంతే. ఇలా అయిపోయిన ఆకులను తుంచేసేయాలి, అప్పుడు చెట్టుకు బలంగా ఉంటుంది. ఇలా పండిపోయినాయి కదా, ఇలాగా ఇవన్నీ తీసేయాలి, అప్పుడే కాయలు అనేది బాగా వస్తాయి. చూసారు ఎంత గుత్తులు గుత్తులు వచ్చాయి. ఆకులు కింద ఉన్నాయి. ఇగోండి ఇగోండి చూసారా, ఇవన్నీ చిన్న చిన్నవి నేనే వేసాను. ఇక్కడ చిన్న కాకరకాయ ఇప్పుడు వచ్చాయి. ఇది ఫస్ట్ కాకరకాయ, ఇది సెకండ్. ఇగో పిందెల్లా ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. ఇంకా ఇగో జస్ట్ ఇలా అల్లుకుని పోయింది, ఇప్పుడే వస్తున్నాయి. ఇలా ఇలా కుండీలో పడింది చిన్న చెట్టు అయితే. ఇగో ఇలా చూసారా, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. తోటకూర కూడా వచ్చింది. ఇదో దోసకాయ చెట్టు, ఇది వంకాయ చెట్టు, అన్నీ ఒక్కొక్కటి వచ్చినాయి. ఎంత బాగున్నాయిగా చూడండి. బొగన్విల్లా ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో. నాకు చాలా ఇష్టం. నేను కోంపల్లె నుంచి తెప్పించుకున్నాను ఇవి, అక్కడ నర్సరీ ఉంటే వెళ్ళి తెచ్చుకున్నాను. మీకు అందరికీ ఇలా గ్రీన్గా ఉండడం ఎంత ఇష్టమో చెప్పండి. ఇవైతే వాడిపోయినాయి అని తీసేయాలి ఎప్పుడెప్పుడు. ఇప్పుడే మళ్ళీ మంచిగా ఫ్రెష్గా వస్తాయి. ఇదో జేడు ఎంత పెద్దగా వచ్చిందో చూసారా, ఇంత కిందకి అయిపోయింది. ఇది భూమిని తాకుతుంది. అయితే ఇప్పుడు నేను ఒక కుండీలో పెట్టాను ఇక్కడ. ఇగో ఎంత పెద్దగా ఉందో చూసారా. ఇది తీయాలి, కుండీ కూడా పగిలిపోయి భూమిలోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ అడ్డం ఉన్నాయి, వాళ్ళు తీసేసి వేరే కుండీలో నాటాలి. ఇవి ఫస్ట్ కాపు, కొన్నే వచ్చాయి చూసారా, ఎంత చిన్నగా ఉన్నాయి. ఇవి ఇంకా మాగాలి కొంచెం. ఎంత బాగున్నాయి, ఫస్ట్ కాపు కాబట్టి. ఆహా ఎంత బాగున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎలకలు తినేసేవి, అందుకని ఇవి ఇలాంటివి నేను ముందే కోసేసినాను. ఇది చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చావో. ఇక్కడేమో చిన్న చిన్న ఆకులు కనిపిస్తున్నాయి కదా, అదే కొమ్మని పక్కన పెట్టాను. చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చావు. ఇలా అల్లుకుంటూ పోతే ఇక్కడేమో సన్నగా ఉంది కాడ, ఇక్కడ మొత్తం చూసారా ఇగో ఎంత లావైపోతుందో. ఇలా పెద్ద ఆకులు వచ్చేసాయి. సపోర్ట్ ఉంటే బాగా బలం వస్తుంది. ఇంత పెద్ద పెద్ద ఏర్లు. ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగో ఇప్పుడే నాటాను, ఇది అంటే కొద్ది రోజులైంది. పెద్ద కొమ్మనే నాటాను, ఇది మాత్రం చిన్నగా ఉంది చూస్తున్నారా, ఇలా ఆలుకొని పోయింది. ఇది కొంచెం ఇలా పెట్టేస్తే ఏర్లు వచ్చేస్తే పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తాయి. దీనికి కూడా ఇలా చేస్తాను చూసారా. ఇదిగో ఇలా గోడకు అల్లుకొని పోతే సపోర్ట్గా ఉంటుంది కాబట్టి పెద్ద ఆకులు వచ్చేస్తుంది చూసారా. ఎందుకే పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తాయి. ఇదిగో అదే కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఇది లోపలికి వెళ్ళిపోయింది. భూమి లోపల మధ్యలో సందు ఉంటే అలా పెట్టేసాను చూసారా. కొమ్మ ఎంత బాగా అల్లుకొని పోయిందో, ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చావో. అదే కుండీలో పెడితే చిన్న ఆకులు చూసారా, ఎంత పైకి అల్లుకొని వెళ్ళిపోయిందో. నాకైతే కనపట్టలేదు కానీ తీయడానికి పైన ఉంది కాబట్టి నేనైతే కింద నుంచి తీస్తున్నాను. ఇలా అల్లుకొని పోతుంది. ఇలా ఈ మధ్యలో సపోర్ట్ ఇచ్చాను, మంచిగా ఏర్లు వచ్చేసి బాగా పెరుగుతాయి. ఇగో ఇలా పెట్టాల చూడు, ఈ వేర్లు వచ్చాయి కదా కనిపిస్తుందండి. ఇదో ఈ ఏర్లు వచ్చేసి ఇందులోకి వెళ్ళిపోతే సపోర్ట్గా ఉండి కొమ్మలు అనేది బాగా పెరుగుతాయి. ఈ చెట్టు చూసారా, ఇవి వేరేవి, ఇందులో కుండీలో పెట్టాను కాబట్టి ఇలా చిన్నగా వచ్చినవి. నిన్న వర్షం వచ్చింది, వర్షానికి పెట్టాను చూడండి. ఎప్పుడైనా వర్షం వస్తే చెట్లు అనేది వర్షంలో పెట్టేయాలి, ఇలా తడిసి క్లీన్గా అయిపోతాయి ఆకులు. ఇలా స్నానం చేయించాలి చూసారా.
ఎంత బాగుందో మన ప్లాంట్ చెట్టుది. ఇది నేను ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, అయోధ్యకి వెళ్ళాను, అక్కడ నుంచి తెచ్చాను, నాకు గుర్తుగా ఉండాలనేసి. ఎయిర్పోర్ట్లో ఉన్నది, అలా దింపుకొని వచ్చేసాను. ఎంత బాగా పెరిగిందో చూసారా. చిన్న కుండీలోనే పెట్టాను, నాకు చిన్న కుండీలోనే పెట్టాను, మంచిగా వచ్చింది. అంటే చూడండి, ముందు నీళ్ళు వేయాలి. చూడండి, ఇవి ఒక నైట్ నానబెట్టాను నేను, బాగా నాన్నవి చేసి ఇలాంటి ఒక టిష్యూ ఇలాగా ఒక 2 కొంచెం మందంగా వేసుకొని ఇత్తన ఇలా అన్నీ వేసిన తర్వాత నీళ్ళు ఇలా చల్లాలి కొద్దిగా. ఇప్పుడు దీని మీదనే ఇంకొక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా గట్టిగా నొక్కేసి ఇంకొన్ని ఇలా నీళ్ళు చిలకరిచ్చేసి మూతకి ఇలా రంధ్రాలు పెట్టుకోవాలి, ఎందుకంటే హెయిర్ ఫామ్ అవుతుంది కాబట్టి. పెట్టిన తర్వాత ఇలాగ గట్టిగా పెట్టేసి 1 డే వదిలేయాలి, తొందరగా మొలకలు వస్తాయి. బీన్స్ విత్తనాలు వేస్తాను, ఎంత బాగా వచ్చాయో ఏర్లు. ఇలా బీన్స్ విత్తనాలు చూడండి ఎంత బాగా వచ్చాయో చెట్లు. ఇగో ఇదైతే ఇవి 4 డేస్ అయింది. ఇప్పుడు ఇవి నేను నాటుతున్నాను. ఇలా వచ్చా ఒక్కొక్కటి. ఇగో చిక్కుడు కాదు, బీన్స్ ఎంత బాగా వచ్చినాయి. ఓ బీన్స్ ముక్కలు నేను నానబెట్టి మొలకలు ఎత్తిన తర్వాత నాటాను. చూస్తాను ఇందులో కూడా అలాగే కొన్ని చిన్నగా ఉన్నాయి. ఇక చూడండి, కొన్ని ముందుగానే వచ్చేసాయి.